హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేవలం 12th క్లాస్ క్వాలిఫికేషన్తో రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేయడానికి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు సంబంధించి 11,127 వేకెన్సీస్తో చాలా మంచి నోటిఫికేషన్ చాలా రోజుల తర్వాత అయితే వచ్చింది. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుంటున్నారు, కానీ లైక్స్ చేయట్లేదు. డెఫినెట్గా లైక్ చేసి సపోర్ట్ చేస్తే కనుక కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. అర్హతలు ఏం కావాలి, క్వాలిఫికేషన్, అలాగే మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా A to Z చూద్దాము. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇది జస్ట్ ఇప్పుడే వచ్చింది, అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ALP. ఓకే, సో దీంట్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనమైతే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అని చెప్పేసి చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు ఆన్లైన్ విధానంలో అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. May 15th నుంచి స్టార్ట్ చేసుకొని June 14 వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకొని ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు కాబట్టి ఇమీడియట్గా అయితే అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకు కూడా వెయిట్ చేయొద్దు దయచేసి. ఇందులో భాగంగా టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడండి, 11,127 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అసిస్టెంట్ లోకో పైలట్ ALP జాబ్స్. లెవెల్ 2 కాబట్టి 19,900 బేసిక్ పే ఉంటుంది. అలవెన్సెస్ యాడ్ చేసుకుంటే అరౌండ్ 35,000 వరకు కూడా పొందొచ్చు. ఏజ్ చూసుకున్నట్లయితే 18 to 30 యాజ్ ఆన్ 1/7/2026 అని చెప్పి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు. అడిషనల్ SC/ST వాళ్ళకి 5 అండ్ OBC వాళ్ళకి 3 years మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి. ఎందుకంటే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకి ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ తెలిసిందే. దీనికి అప్లికేషన్స్ అన్నీ ఆన్లైన్ విధానంలో మీరైతే పెట్టుకొని ఎలిజిబిలిటీ అయితే ఇచ్చాము అని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ కమింగ్ టు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 30 యాజ్ ఆన్ 1/7/2026. మనం డిస్కస్ చేసినట్లు SC/ST వాళ్ళకి 5 అండ్ OBC వాళ్ళకి 3 years మీకు రిలాక్సేషన్స్ ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు. చెక్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ గురించి కూడా ఇచ్చారనమాట. సో జనరల్ వాళ్ళకి, OBC అండ్ SC/ST వాళ్ళకి ఇలాగా అందరికీ కూడా మనకు ఇక్కడ మనకు అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి క్వాలిఫికేషన్స్ ఏం కావాలి, ఫీ డీటెయిల్స్, ఇవన్నీ కూడా చూద్దాము. ముందుగా మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకు 500 రూపీస్ ఉంటుంది ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి CBT ఎగ్జామినేషన్ 1 ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఏంటి అంటే మీకు రీఫండ్ అయితే వస్తుంది. 400 రూపీస్ అయితే రీఫండ్ అయితే వస్తుంది అనమాట. అంటే మనకి 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు కింద చూస్తారు. అయితే SC/ST వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, EBC వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఏంటి అంటే మీకు 250 రూపీస్ అయితే ఫీ ఉంటుంది. మనకు CBT 1 ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తారో కంప్లీట్ రీఫండ్ అయితే వస్తుంది. 250 అంటే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఇక్కడ అప్లికేషన్ అనేది వస్తుంది. ఇది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు. ఎందుకు అంటే మనకు రీఫండ్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మీకు ఖచ్చితంగా CBT 1 ఎగ్జామ్ అయితే రాయాలి. ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే రీఫండ్ అయితే మీకు క్రెడిట్ అయితే అవుతుంది. ఓకేనా, సో ఇదనమాట ఫీ స్ట్రక్చరు. ఇక నెక్స్ట్ కమింగ్ టు మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకు ఫస్ట్ CBT 1 ఉంటుంది. సో దాంట్లో క్వాలిఫై అయితే CBT 2 ఉంటుంది. తర్వాత CBAT ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ చెకప్ ఉంటుంది. సో ఇదనమాట రిక్రూట్మెంట్ ఇలా అయితే చేస్తారు. CBT కాబట్టి ఆన్లైన్లోనే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో CBT 1 ప్యాటర్న్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు టోటల్ 60 minutes అయితే టైం ఇస్తారు. సో ఇందులో మీకు టోటల్ చూసుకుంటే అరౌండ్ 75 క్వశ్చన్స్ ఉంటే 75 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి 1 మార్క్. అండ్ అలాగే ఇక్కడ నెగిటివ్ విధానం ఉంది. 1/3 ఉంది మీకు. 1/3 అంటే మీకు 3 క్వశ్చన్స్ అనేవి మిస్టేక్ పెడితే 1 మార్క్ అయితే మీకు నెగిటివ్ అయితే అయిపోతుంది. కాబట్టి ప్రాపర్గా చదువుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నార్మలైజేషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. దీంట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఒకసారి గమనించండి. కేటగిరీ వైజ్గా మనకు ఎవరెవరికి ఎంతంత రావాలి ఏంటి అని చెప్పేసి ఇచ్చారు. నార్మల్, జనరల్, EWS వాళ్ళకి 40 ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి 30 and 25 అయితే ఉంటుంది. చెక్ చేయండి. ఇందులో మనం చూసుకుంటే మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ అలాగే జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ కూడా చదువుకోవాలి. సో తర్వాత స్టేజ్ 1 అయిపోయిన తర్వాత CBT 2 ఉంటుంది. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి CBT 1 అయిపోయిన తర్వాత CBT 2 అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో మీకు పార్ట్ A, పార్ట్ B అయితే ఉంటాయి. 2 గంటల 30 నిమిషాలు టైం ఉంటుంది. 175 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. పార్ట్ A చూసుకుంటే 90 minutes 100 క్వశ్చన్స్, పార్ట్ B చూసుకుంటే 60 minutes 75 క్వశ్చన్స్. మనకు నెగిటివ్ చూసుకుంటే 1/3 ఇందులో కూడా యూజువల్గా అయితే ఉంటుంది. సో వీటిలో కూడా ఇక్కడ మనకి సిలబస్ ఇచ్చారు, ఏమేమి చదువుకోవాలి మ్యాథ్స్లో, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలు ఏమేమి చదువుకోవాలి ఏంటో క్లియర్గా ఇచ్చారు. అలాగే పార్ట్ Bలో కూడా ఇచ్చారు ఏమేమి చదువుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరైతే వెళ్ళచ్చు. ఓకేనా, తర్వాత CBAT అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడండి. CBAT అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫైనల్గా మెడికల్ చెకప్ అయితే ఉంటుంది. అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి ఎవరు అప్లై చేయొచ్చు అంటే 10th పాటు
సో మనకు 10th పాటు ఎవరైతే ఐటీఐ చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఈ సంబంధిత డిపార్ట్మెంట్స్లో ఎవరైతే చేస్తారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు అని చెప్పి మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో బ్రేకప్ వేకెన్సీస్ కావాలంటే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, చూసుకోండి. మనకి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. సికింద్రాబాద్ జోన్లో కూడా మనకి ఇక్కడ చూడొచ్చు వేకెన్సీస్ అనేవి బాగానే ఉన్నాయి. ఓకేనా, అరౌండ్ 1127 వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ కూడా కలుపుకొని. ఇంకా మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు అఫీషియల్ ఆర్ఆర్బీ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు ఏం చేయాలి, నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసి కంప్లీట్గా చదువుకోండి. అసలు ఏముంది, క్వాలిఫికేషన్ ఏం కావాలి, ఏజ్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్పుడు మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి వెబ్సైట్లో. అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రొసీడ్ కావచ్చు. ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరైతే మీ డీటెయిల్స్ ఇచ్చేసి అప్లికేషన్ని సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. సో మీకు సంబంధించినటువంటి లైవ్ ఫోటో క్యాప్చర్ చేసుకొని మీరైతే అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఏవైతే డీటెయిల్స్ అడుగుతారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మ్యాండేటరీగా మీరైతే పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా క్యాండిడేట్ సిగ్నేచర్తో పాటు మీ యొక్క ఫోటో ఇవన్నీ పెట్టాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తాను. బ్లాక్ ఇంక్ పెన్. ఓకే, సో ఇదనమాట ఓవరాల్గా ఈ విధంగా మీరైతే మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఆన్లైన్ త్రూగా సబ్మిట్ చేయాలి. సో అఫీషియల్ వెబ్సైట్స్ అన్నీ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఆ వెబ్సైట్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో మీరు ఆ సంబంధిత వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోయి అక్కడ మీరు డీటెయిల్స్ అని చదువుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. సికింద్రాబాద్ సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడండి వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. సికింద్రాబాద్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కనిపిస్తున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవేంటంటే జనరల్ అనమాట. ఇవి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ టోటల్ వేకెన్సీస్. ఇవి టోటల్ వేకెన్సీస్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ టోటల్ ఓవరాల్ వేకెన్సీస్ అయితే ఇన్ని ఉన్నాయి. 11,127 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇదనమాట ఓవరాల్గా. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు. సో సౌత్ సెంట్రల్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే, సో సికింద్రాబాద్ అనమాట, సికింద్రాబాద్ జోన్. ఓకే, సో ఇది ఓవరాల్గా నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది. కాబట్టి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్లో కూడా ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ తప్పకుండా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి లాస్ట్ వరకు వెయిట్ చేయదు. ఎందుకు అంటే లాస్ట్ టైం కూడా చాలామంది లాస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ రోజు నేను అప్లై చేస్తాను అనుకున్నారు. కాకపోతే ఆ రోజు ఏమైంది అంటే మనకు సర్వర్ ఇష్యూ వచ్చింది, కాబట్టి వాళ్ళు అప్లై చేయడానికి లేదు, పాసిబుల్ అవ్వలేదు. కాబట్టి ముందుగానే మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి, అదే బెటర్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.